హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని చూడండి, సంతోషంగా అనిపిస్తుందా? చూసి రాజాలు పక్కన వాళ్ళని మళ్ళీ ఒకసారి చూడండి, కనిపిస్తుందా? హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో సంతోషం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన రాజా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, నేను పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడుతురమ్మని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే రెండు చేతులు దించి చప్పట్లు కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి, మంచి అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యముల నుండి ఒక ప్రత్యేకమైన అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. అదేంటి అంటే మంచి సమరయుడు. ఏంటి? మంచి సమరయుడు. అందరం చెప్దాం, మంచి సమరయుడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనము నుండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి చదువుకుందాము. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. హల్లెలూయా. తర్వాత వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని యేసు ప్రభు పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక మనుష్యుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. వింటున్నారమ్మా? అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం. ఎంతమంది జాగ్రత్తగా వింటారు? అజాగ్రత్త యేసు నామములో తొలగిపోవునుగాక. నిద్రాభారం యేసు నామములో తొలగిపోవునుగాక. బలహీనంగా ఉన్న పరిస్థితులు యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యమును కొన్ని నిమిషములు జాగ్రత్తగా విందాము. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. వింటున్నారా?
వెళ్తున్న సమయంలో ఏం జరిగింది అంటే కొంతమంది దొంగలు ఆయన మీద దాడి చేశారు. దాడి చేసి అతని దగ్గర ఉండేవని దోచుకున్నారు. అతని వస్త్రములు కూడా దోచుకున్నారు. దోచుకొని ఏం చేశారంటే కొర ప్రాణంతో ఊపిరి కొంచెం ఉన్నప్పుడు అతన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. చాలా కఠినమైన పరిస్థితిలో ఈ వ్యక్తి, మనుష్యుడు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజులలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణాలు చేయాలంటే ఎదురయ్యే ఇబ్బందులలో ఒక ఇబ్బంది ఏంటంటే దోపిడీ దొంగల వలన బాధ. వింటున్నారా? దోపిడీ దొంగలు దోచుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అడవులలో, ఎడారులలో, వాళ్ళ మార్గములలో కాపుగాసి ఏం చేసేవాళ్ళు, ఎవరైనా వస్తే వాళ్ళని దాడి చేసి వాళ్ళని దోచుకునే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? ఉన్నాయన్నవారు హల్లెలూయా. లేవన్నవారు హల్లెలూయా. లేవా? దొంగలు దోచుకుంటున్న పరిస్థితులు లేవా? హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఉన్నాయి, కానీ దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. అందరికీ అప్డేట్స్ ఉన్నాయి కదా, అట్లనే దొంగలు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పనిలో దొంగతనంలో నైపుణ్యత సంపాదించుకుంటున్నారు. ఎట్లా దొంగతనం చేస్తే దొరకకుండా. ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చూడండి మీ పక్కన వాళ్ళని ఒకసారి. మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. కానీ ఏదో ఒక సమయంలో మనం అందరం కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు ఉండొచ్చు. హల్లెలూయా. ఒకప్పుడు నీ జీవితంలో దొంగతనం చేసిన పరిస్థితులు ఉంటే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఎంతమందికి దేవుని క్షమాపణ కావాలి? అందరికి కావాలి. అంటే అందరు ఏం చేసిండ్రు? చేసిరా? నేను కూడా చేసినలే, ఏం బాధపడకండి. నేను కూడా చేసిన. ఒకసారి పెద్ద స్కెచ్ చేసి మా ఫ్రెండ్ తోటి దొంగతనం చేసినాం. వాడు క్రిస్టియనే. ఇంత బాధాకరమైన పరిస్థితి. వాడు నన్ను రెచ్చగొట్టి ఇద్దరం కలిసి చేసినాం. కానీ తర్వాత చాలా బాధ అనిపించింది. పకడ్బందీగా చేసినాము, కానీ తర్వాత దేవుడు మాట్లాడి మనం చేసిన తప్పని దేవుడు సరి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి తెలిసి తెలియక కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఒకసారి మా స్కూల్ కడుతుంటే కొందరు సీకులు ఎత్తుకపోయారు. సీకులు పెట్టి అవి చేస్తారు కదా, ఏం చేస్తారు, పిల్లర్లు అవి పోస్తే సీకులు ఎత్తుకపోయారు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగతనం చేస్తున్నామంటే వేరే వాళ్ళవి మనము దోచుకుంటున్నాం. అది కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు, కొన్నిసార్లు కాదు అన్నిసార్లు అది వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది కదా. తీసుకున్న మనకు సంతోషం ఏమో, కానీ పోగొట్టుకున్న వారికి, ఎవరైతే దొంగిలించబడ్డారో వాళ్ళకి అది ఇబ్బందికరంగా మారుతుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితుల్లో, ఒకవేళ గత జీవితంలో అలా ఉంటే పర్వాలేదు, కానీ ఇంకా నువ్వు దొంగలాగానే జీవిస్తున్నట్లయితే యేసు నామములో మార్పు వచ్చునుగాక, నీ జీవితం మారునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో అపవాది గురించి ఏం రాయబడిందంటే, అతను ఏంటంటే దొంగిలిస్తాడంట. నువ్వు దొంగతనాలు చేసే వ్యక్తివిగా ఉన్నావు అంటే నువ్వెవరి అనుసరునివి? అపవాది. అయ్యగారు చిన్నదే కదా, అయ్యగారు చిన్నది పెద్దది కాదు, దొంగతనమే. హల్లెలూయా. అది చిన్నది కానీ, అది సూది కానీ, లేదంటే ఇంకేముంటాయి, పెద్ద ఏముంటాయి, బ్యాంకు దోపిడి కానీ. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించడం, దేవునికి ఇష్టమైన వారంగా జీవించడం దీవెనకరం. హల్లెలూయా. అయితే ఇతన్ని కొంతమంది దోపిడీదారులు దోచుకున్నారు, ప్రాణం మిగిలిచ్చి పడేసి వెళ్ళిపోయినారు. కనికరం లేదు. కొంతమంది దొంగలకు కనికరం ఉండదు. చూసినరా? కొంతమంది ఆ మధ్య ఒక న్యూస్ బాగా వైరల్ అయినాయి. బాగా ఉంటుండే ఏంటంటే, స్త్రీలు ఎవరైనా ఒక్కరు నడుచుకుంటూ పోతుంటే కొంతమంది బండ్ల మీద వచ్చి అడ్రస్ అడిగినట్టు అడిగి ఏం చేసేవాళ్ళు, మెడలో చైన్లు అవి ఇవి గుంజుకొని పడేసి వాళ్ళని
వాళ్ళకి ఏమవుతుంది కూడా వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కింద పడి కొన్నిసార్లు మొహాలు పగిలిపోయి రక్తాలు వస్తున్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పని అయితే ఏంటంటే చైన్ తీసుకొని పారిపోవాలి. భయంకరమైన పరిస్థితులు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క దొంగ కార్యము నుండి, దొంగతనముల నుండి మనం అందరం తప్పించబడదుముగాక. నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉండునుగాక. జ్ఞానంగా ఉండాలి, జ్ఞానం కలిగి కూడా ఉండాలి. వింటున్నారా? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పరిస్థితులు ఈ లోకములో చెడుతనం అనేది రోజు రోజుకి ఏమైపోతుందంటే ఎక్కువైతా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇతన్ని చాలా బాధించి కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ మార్గము గుండా కొందరు వెళ్తా ఉన్నారు. మొదటిగా ఎవరు వెళ్ళారు అంటే యాజకుడు ఆ మార్గమును వెళ్ళుట తటస్థించిందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరు వెళ్ళారు? యాజకుడు అంటే దేవుని సేవకులు. ఆ రోజులలో యాజకులు ఉండేవారు. ఈరోజు పాస్టర్లు, దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు. ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడంట, ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఏ మార్గంలో? యెరూషలేము నుండి యెరికో మార్గంలో వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఈ యాజకునికి ఎవరు కనిపించారో తెలుసా? రోడ్డు పక్కన కొన ప్రాణంతో అల్లాడిపోతున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని వస్త్రాలు కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఏమీ లేని పరిస్థితి, ఎవరు సహాయం చేయని నిస్సహాయ స్థితిలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. యాజకుడు ఏం చేశాడు తెలుసా? యాజకుడు ఏం చేశాడు అంటే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వింటున్నారా? రెండవది ఎవరు వచ్చారు అంటే లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు అంటే లేవి వంశం కూడా దేవుని ద్వారా ఏర్పరచబడిన వంశం. వీళ్ళు కూడా దేవుని నమ్మి దేవుని కొరకు ఉన్నవాళ్ళు. ఇతను ఏం చేశాడంటే ఇతను కూడా సేమ్ పరిస్థితి. వచ్చాడు, చూసి వెళ్ళిపోతా ఉన్నాడు. మూడవది ఎవరు వచ్చారు అంటే ఒక సమరయుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమరయుడు ఒక అతను వచ్చాడు. యూదులకు సమరయులకు మధ్యలో మాటలు ఉండవు కదా. అందుకే యేసు ప్రభు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వమంటే ఆమె ఏమంటది? మీకు మాకు మాటలు మీరెట్ట మాట్లాడతారు? మీది మాది ఒకటి కాదు, మీ కులం మా కులం అన్నట్టు ఈరోజు అట్లున్నాయి. ఆ రోజులలో ప్రాంతముల వారీగా ఆఫ్రికాలో నేను ఉన్నప్పుడు అక్కడ కూడా కులాలు లేవు. ఆడ కులాలు లేవు, కానీ ఏముండేవి అంటే ప్రాంతముల భేదాలు ఉండేవి. అంటే నువ్వు ఆ ప్రాంతము, నువ్వు ఈ ప్రాంతము. కొన్ని ప్లేసెస్ ఉండే, అశాంతిస్, వోల్టా రీజియన్ అని ఆ దేశంలోనే కొన్ని భాగాలుగా విభజించి, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అట్లా చూస్తుండేవారు తేడాగా. అయితే ఈ ఒక సమరయుడు ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఈ సమరయుడు ఎవరిని చూశాడు అంటే ఈ దొంగతనం చేయబడి కొన ప్రాణముతో ఉన్న వ్యక్తిని చూసి ఏం చేశాడంటే అతని మీద జాలిపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాలిపడ్డం మనం చూస్తా ఉన్నాం. అంతేనా? చూడండి 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమరయునికి ఆ వ్యక్తిని చూసినప్పుడు జాలి కలిగింది. జాలి కలుగుతుందా మనకి? జాలి కలిగే స్థితిలో ఉండాలమ్మా. కొంతమంది హృదయాలకు జాలి లేదు. ఎవరేమైపోతే నాకేంది, నేను మంచిగా ఉన్నాను అనుకుంటుంటారు. అట్లా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు వారి పట్ల నువ్వు జాలి కలిగి ఉండాలి. వింటున్నారా? ఎవరి పట్ల జాలి కలిగి ఉండాలి? ఎవరి పరిస్థితి అయితే బాగలేదు వారి పట్ల, నీ పొరుగు వారి పట్ల నువ్వు జాలి కలిగి ఉండాలి. వింటున్నారా? అందరి పట్ల జాలి ఉంటుంది. అయ్యగారు నా ఇంటి పక్కన వాళ్ళతోటి జాలే వద్దు నాకు, లేకుంటే బయట వాళ్ళతోటి బాగానే జాలి పడతారు, ఇంట్లో వాళ్ళ మీద జాలి ఉండదు. కొంతమంది చూసి రక్త సంబంధుల మీద జాలి ఉండదు, ఊరందరి మీద జాలి ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం జాలి పడ్డము దీవెనకరం. జాలి పడ్డమే కాదు, కొంతమంది జాలి, అయ్యా నాకు ఎంతో బాధ అయింది, అవన్నీ చూస్తే బాధ అయింది. మరి బాధ అయితే ఏం చేసినావు? పక్కన వాళ్ళని అడగండి, ఏం చేసినావు అని అడగండి.
ఈ సమరయుడు ఏం చేశాడు చూడండి, జాలిపడి దగ్గరకు పోయాడు. జాలిపడ్డ వాళ్ళు ఏం చేయాలి? దగ్గరికి పోవాలి. దూరం నుంచి జాలి పడతారు కొంతమంది, 1 కిలోమీటర్ దూరం నుంచి, అయ్యో నాకు బాగా జాలి అవుతుంది, వాళ్ళని చూసి వీళ్ళు పోరు. ఇదేం జాలో మరి? హల్లెలూయా. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి, నూనెయు ద్రాక్షారసము పోసి, హల్లెలూయా, ఇక్కడ అతను దగ్గరికి వెళ్ళడము మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ సమరయుడి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ సమరయుడు యెరూషలేము మార్గమును, యెరికో మార్గములో వెళ్తున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి బాగలేని వ్యక్తిని చూసి ఆగాడు, జాలిపడ్డాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అయితే ఈ మార్గంలో వెళ్తున్న సమరయుడు ఊరికైనా వెళ్తున్నాడా, లేదంటే ఆయనకి ఏదైనా పని మీద ఉండొచ్చా? పని మీద వెళ్తుంటారు కదా, ఆయనకి ఏదో పని ఉంది, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏం చేశాడు అంటే, ఆయన పని పక్కన పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రయాణం పక్కన పెట్టాడు. ప్రయాణం పక్కన పెట్టి, ఇక్కడ ఒక వ్యక్తికి బాగలేదు, ఇతనికి నేను సహాయం చేయాలని అతని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా సహాయం చేయాలనుకుంటాం. మనం వెళ్తున్న మార్గంలో, అంటే రోడ్డు మీద కావచ్చు, రోడ్డు మీద కాకపోవచ్చు, కానీ నీ జీవితం అనే ప్రయాణంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు కుడి పక్కన ఎడమ పక్కన నీ జీవిత ప్రయాణంలో కొందరు నీ జీవితంలో కనిపిస్తుంటారు. వారిని దేవుడు నీ జీవితంలో కనిపించేటట్లుగా నడిపించే అవకాశాలు ఉంటుంటాయి. అప్పుడు వారి గురించి మనం ఏం చేస్తున్నాం? నిజమే, నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు ఏదైనా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే నీ పనులు నీకు ఉంటాయి, నీ ప్రాధాన్యతలు నీకు ఉంటాయి. కానీ వేరే వారి గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజులలో అంత బిజీ లైఫ్ అయిపోయింది కదా, బిజీ లైఫ్ అన్నవారు, హల్లెలూయా, నేను ఫుల్ బిజీ అయ్యగారు అన్నవాళ్ళు ఉన్నారా? లేరా? బిజీనే కానీ ఫుల్ బిజీ కాదంటారా? హల్లెలూయా. మనకి ఇష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడేమో ఫ్రీ, మనకు నచ్చని పని చేయాల్సి వచ్చినప్పుడేమో ఫుల్ బిజీ. ఫోన్ కూడా బిజీ వస్తుంటుంది ఇక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమే, మనకుండే పనులు మనకుంటాయి. మన కుటుంబాలు, మన ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అనేక పనుల నిమిత్తం మనం జీవిస్తాం. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో నీ మార్గంలో దేవుడు తీసుకొచ్చిన వారికి నువ్వు అండగా నిలబడుతున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఈ సమరయుడు అతను వెళ్తున్న ప్రయాణాన్ని ఆపాడు. నువ్వు వేరే వాళ్ళ గురించి ఆగే స్థితిలో ఉన్నావా, లేదంటే నేను బిజీ, నేను ఎవరి గురించి ఆగనని ముందుకే దూసుకొని వెళ్తున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం ఆగే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. ఆగాలమ్మా, కనికరించాలి. హల్లెలూయా. ఇతను ఆగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఆగాలి. ఈ రోజులలో రోడ్ల మీద ఏదైనా యాక్సిడెంట్లు ఏదైనా అయ్యిందనుకో, ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? పోయి ఫోన్ తీస్తారు. ఒక్కొక్కరు అందరు వీడియోలు చుట్టూ అందరు రిపోర్టర్స్ అయిపోయారు. ఇప్పుడు రిపోర్ట్ చేయాలి కదా, ఈ వీడియో తీసి ఇంకొకరికి పంపాలి, షేర్ చేయాలి. భయంకరమైన పరిస్థితులు, అంటే ఆలోచన లేని పరిస్థితులు, ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగా. ఎందుకంటే ఇట్లా వీడియో తీసి మా ఏరియాలో నేను ఒక వీడియో పెట్టుకుంటే దాని నుంచి ఫాలోవర్సో సబ్స్క్రైబర్సో, లేదంటే పలానా వ్యక్తి తీశాడనే ఏదో పేరు గురించో దేని గురించో ప్రయాస, కానీ అక్కడ పోతున్న ప్రాణాన్ని పట్టించుకునే వాళ్ళు మాత్రం తగ్గిపోతూ ఉన్నారు. మనం అలాంటి పరిస్థితిలో ఉంటే మనం సహాయం చేసే వాళ్ళంగా యేసు నామములో ఉందుము గాక. సహాయం చేయండి. పోతున్న ప్రాణాన్ని వీడియోలు తీసి దానివల్ల ఏదో మెప్పు పొందడం కాదు మనం చేయాల్సింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలముగా మనం సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిచిన సంవత్సరం అనుకుంటా
బస్ డిపో దేవరకొండ బస్ డిపో ఎదురుగా డివైడర్ ఉంటుంది కదా, అక్కడ ఒక అతను బైక్ డివైడర్ గుద్దిండో ఏదో అయ్యింది, కింద పడి రక్తం కారుతూ ఉంది. అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. అప్పటికి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు 108కి. నేను కూడా దిగి చేస్తుంటేనే, చేసినో చేయలేదో అప్పటికే నేను సాధారణంగా ఏదైనా పరిస్థితి ఉంటే ఇమీడియట్గా చేస్తూ ఉంటా. కొన్ని క్షణాల్లోనే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఇద్దరేమో ఉన్నట్టున్నారు. ఒక అతను డ్రైవరు, ఇంకొక అతనేమో వెనక పేషెంట్ని 108 బండిలో ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను, నాతోటి రోహిత్ ఉన్నట్టున్నాడు, ఇద్దరం కలిసి బండి పక్కన పెట్టేసి, మేము ఏదో పనులు వెళ్తున్నాం, పనిలోనే ఉన్నాం, కానీ మా పనులన్నీ ఏం చేసాము, పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అక్కడ మనిషి యొక్క ప్రాణము ముఖ్యం. అక్కడ పక్కన పెట్టేసి, రోడ్డు మీద పక్కన పెట్టేసి వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేసి అతన్ని దాని మీద ఎక్కించి 108లో ఎక్కించినాం. ఎక్కించిన తర్వాత మమ్మల్ని కూడా ఎక్కమన్నారు. మళ్ళీ అక్కడ దింపడానికి వాటికి ఇబ్బందికరంగా ఉంటుందని మమ్మల్ని కూడా ఎక్కించినారు. నేను అనుకోలే, సడన్గా ఏదో సహాయం చేద్దాం అనుకున్నా, అంతలో ఎవరు లేకపోయేసరికి మమ్మల్ని కూడా అంబులెన్స్ ఎక్కేయమన్నారు. నేను ఒక్కడనే ఎక్కిన, నాతోటి ఇంకొక అతను వేరే అక్కడ రోడ్డు మీద అతను ఎవరో ఎక్కినారు. ఇద్దరం కలిసి అతన్ని ఎక్కించినాం. బండి తాళం ఎక్కడ ఉందంటే నా దగ్గరనే ఉంది. రోహిత్ ఏమో రోడ్డు మీదనే ఉన్నాడు. అంత మనుషులు ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నానో చూడలే, అర్థం కావట్లేదు నాకు. ఇన్ఫర్మేషన్ నేను వెళ్తున్నారా, నువ్వు వచ్చేసే అని చెప్దామన్నా అంత లేదాడ. తాళాలు, బండి తాళం నా కాడ ఉంది, బండి అక్కడ ఉంది. కిటికీలో నుంచి ఎవరో ఉంటే, అన్న అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ తాళం ఇవ్వండి అని తాళం వేసేసిన రోడ్డు మీదకి. బైక్ తాళం వేస్తే వెళ్ళిపోయినాయి. ఇక ఆగే పరిస్థితి లేదు. అంబులెన్స్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతన్ని దించడానికి చూస్తున్నప్పుడు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంటే లేచిగా నా ఫోన్ తీసుకుంటారు. అది మొదలుపెట్టిండు. ఇక మంచిగా తాగున్నాడు. ఇక కోపం వస్తుంది ఎవరికి, టీం ఉంటారు కదా నర్సులు, వాళ్ళకి. వీడిని ఏదో ప్రాణం బతికిద్దామని వస్తే వీడు మన మీద రివర్స్ అవుతుందని నాతోటి వచ్చిన ఆయన దిగేసి వెళ్ళిపోయాడు. వీనితోటి కాదుగా దిగాను, అది ఏదేదో మాట్లాడుతుండు. ఇక నేను కూడా కొంతసేపు చూసినా. ఇక తర్వాత వాళ్ళు ఉన్నారు కదా హాస్పిటల్ వాళ్ళు సిబ్బంది చూసుకుంటారు అనేసి నేను కూడా బయటకు వచ్చేసాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏదైనా జరిగితే ఇదే అయిపోయింది ఈ మధ్యలో. సహాయం చేసే వాళ్ళకంటే కూడా ఒక సినిమా చూసినట్టు చూడటం ఎక్కువ అయిపోయింది. రక్తం ఆడ కనిపిస్తున్నా కానీ కొంతమందికి చలనం లేకుండా అయిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చలనము కలిగి జాలి కలిగిన స్థితిలో ఏసునామములో ఉందము గాక. ఎవరైనా సహాయం కోరుకుంటే వారికి సహాయం చేసే వాళ్ళంగా ఉందము గాక. గడిచిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఒకసారి ఒకరి దగ్గరికి వెళ్తా ఉన్నా, ఒకరిని గెలవడానికి వెళ్తున్నా. నాకు తెలిసి రవికాంత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకుంటా. వెళ్తున్నప్పుడు సడన్గా ఒక అతను ఫుల్ దెబ్బలు తిని ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు. అన్నా 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 అని బండి ముందుకు వచ్చిండు. ఎవరో అర్థం కాలే మాకు. కొంచెం మంచిగా గమనిస్తే తెలిసిన వ్యక్తి. వెంటనే ఈయనేంది ఇట్లున్నాడని పక్కన బండి ఆపేస్తే బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయి. ఫుల్లుగా కొట్టినారు. ఫుల్లు కొట్టినప్పుడు అతన్ని ఎక్కించుకొని ఎవరు రావట్లేరు. ఎందుకంటే ఆయనని ఎవరైనా తీసుకొని పోతే అసలు మనల్ని అడుగుతారు కదా, ఈయన ఎట్లా తెలుసు, మీరేంది, ఇవన్నీ అయితే అని ఎవరు పట్టించుకోలే. కొంతకాలం మన మందిరానికి కూడా వచ్చిన మళ్ళీ దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని వెంటనే వ్యాన్ ఎక్కించుకొని ఇంకా ఒక్కొక్కటి అడుక్కుంటూ హాస్పిటల్కి తీసుకుపోతుంటే వద్దన్న, హాస్పిటల్లో దిగుతలేడు. అయ్యా వద్దయ్యా, నన్ను చంపేయడానికి అంటే ఊరు అవతలంట ఎక్కడనో వాళ్ళు పడనోళ్ళు అతన్ని బాగా కొట్టేసి చచ్చిపోయిండు అనుకొని ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు. చచ్చిపోయిండు అనుకోని. అయితే అప్పుడు ఆయన ఏదో చెప్పిండు, వర్షం పడ్డట్టుంది ఆ రోజు. వర్షం పడితే వర్షానికి మెలకు వచ్చి లేచి, ఎవరు రూపాయి లేదు, డబ్బులు లేవు, ఫోన్ లేదు, ఏది లేదు, ఫుల్గా కొట్టేసి కర్రలతోటి రాడ్లతోటి కొట్టిర్రు. తల మీద గాయాలు, చేతులంతా ఉబ్బిపోయి భయంకరంగా ఉన్నాడు.
భయంకరంగా ఉన్నాడు. అతని హాస్పిటల్కి వద్దు అక్కడ నేను వెళ్ళను, మా ఊరికి తీసుకుపో అంటుండు. ఇది ఎక్కడిది ఊరు అంటున్నాడు ఏంది అనేసి మళ్ళీ ఇక ఊరికి వెళ్ళిపోయి ఆడ పెద్ద మనుషులకి చెప్పి ఇట్లుంది పరిస్థితి అని అప్పచెప్పి రావడం జరిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. అతనికి ఒక్కరు కూడా సహాయం చేయట్లేరు, ఎందుకంటే భయం. ఎవరో వచ్చి మనల్ని ఏమో అంటారేమో, లేదంటే నువ్వు కొట్టినావు అని మళ్ళీ పోలీస్ స్టేషన్ కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయినా కానీ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం జాలి కలిగి వారికి సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు పడని వాళ్ళైనా కానీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. నీకు విరుద్ధంగా చేస్తున్న వాళ్ళు కూడా అయినప్పటికీ కూడా ఏదైనా కష్టకరమైన ప్రాణాంతకరమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు సహాయం చేయాలి. హల్లెలూయా. ఎంతమంది సహాయం చేస్తారు? సహాయం చేస్తా అన్నవారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయాలి. చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తుంది, ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. మేము ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నప్పుడు ఒకసారి పక్కన వాళ్ళతోటి కొంచెం గొడవ అయింది. వింటున్నారా? ఇళ్ళల్లో అన్నప్పుడు కొన్నిసార్లు గొడవలు అవుతుంటాయా కావా? ఏదో నీళ్ళ కారణం ఆడినో కొన్నిసార్లు ఏదో ఒకటి అట్లా అవుతుంటాయి. గొడవలు అయినాయి కానీ ఇక తర్వాత ఎక్కువ మాటలు లేవు. మాటలు లేని తర్వాత ఒకసారి ఏమైందంటే సైకిల్ ఉండే మాకు. నేనేం చేసిన, స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతాం తెలుసా, ఓన్లీ గిల్లనే తిరుగుతుంటుంది. అట్లా ఆడనే ఆపేసి సైకిల్ స్టాండ్ వేసి మధ్యలో స్టాండ్ అనుకుంటా, అది ఎట్లుండేనో ఏం సైకిల్, అట్లా సైకిల్ తెలుసా, పెద్ద సైకిల్ ఉంటే చూసిరా, దానికి డబల్ స్టాండ్ వస్తుంది, ఇట్లా సైడ్కి కాదు, ఇట్లా వేస్తే గిల్ల తిరుగుతూ ఉంటుంది, అది ఆడనే ఉంటుంది. నేను ఎక్కిన తొక్కుతా ఉన్నా, తమ్ముడు కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇటు ఏం చేసిండో చూసి ఆ ఏలు ఆ చైన్ కాడ పెట్టిండు. నేను తొక్కి మళ్ళీ రివర్స్ తొక్కితే ఏమవుతుందంటే గిల్ల తిరగదు కానీ చైన్ ఒక్కటి తిరుగుతుంది. ఆ చైన్లోకి ఏలు ఇరుక్కొని ఇక వెళ్తలేదు, దాంట్లోనే ఉంది ఏలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, అసలు ఇక అర్థం కాని పరిస్థితి. మమ్మీ వచ్చింది, మమ్మీ టెన్షన్ పడతా ఉంది, మేము పిల్లలమే. ఆ ఏలు ఇరుక్కొని వాడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, రక్తం గారుతూ ఉంది. అసలే ఇంకా డెలికేట్ చిన్నప్పుడు, ఏలంతా కూడా నలిగిపోయి ఉంది, అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఏడుస్తూ ఉంటే పక్కింటి వ్యక్తి ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి సైకిల్ ముందు గిల్ల ఇప్పి చైన్ ఇప్పి ఆ చక్రం ఇప్పి ఏలు బయటికి తీసిండు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది కదా కావాల్సింది, మానవత్వం కదా కావాల్సింది. ఆ రోజు డాడీ లేడు, నేను చిన్న పిల్లగాడినే, నాకేం తెలుసు. ఆ సైకిల్ ఇప్పి అంత మనం ఏం చేయగలుగుతాం? ఏలు వెళ్ళట్లేదు. అటే రివర్స్ దొక్కినామంటే మొత్తం నలుక్కుంటూ వచ్చేస్తుంది ఏలు, అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు ఇబ్బందులు కష్టములు ఉన్నా కానీ ఎవరైనా సహాయం అవసరతలో ఉంటే మనం సహాయం చేసే వాళ్ళంగా యేసునామములో ఉందాము గాక. ఈ రోజుకి కూడా వాళ్ళు నాకు గుర్తున్నారు, వాళ్ళు చేసినది గుర్తుంది. ఎందుకు అంటే కఠినమైన పరిస్థితిలో కూడా జరిగిపోయినవి గుర్తుంచుకోకుండా సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారే అంత సహాయం చేస్తుంటే దేవుని నమ్మిన మనము ఇంకెంతగా సహాయం చేయాలి, అవునా కదా? యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించాలి. ఈ మాట బాగానే గుర్తుంచుకుంటాం కానీ ప్రేమిస్తున్నామా? కొందరికి శత్రువులు ఏడుంటారు, ఉన్నారా? మనం అందరినీ ప్రేమించే స్థితిలో యేసునామములో ఉందాం గాక. శత్రువునన్నా ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఆదరించే స్థితిలో మనం యేసునామములో ఉందాము గాక. స్తోత్రం. హల్లెలూయా. అయితే సహాయం చేస్తున్నాడు ఎవరు? సమరయుడు అతనికి సహాయం చేశాడు. అతని పనులన్నీ పక్కన పెట్టేసి ఇతన్ని కాపాడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు అంటే అతని గాయములను కట్టి, స్తోత్రం హల్లెలూయా, ఏం చేశాడు? అతని గాయాలను కట్టాడు. ఎట్లా కట్టాడు అంటే చూడండి, నూనెయు ద్రాక్ష రసమును
పోసి అతని గాయములు కట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూనె ద్రాక్ష రసముతో అతని గాయాలు కట్టాడు. ఒక వ్యక్తి గాయములతో ఉన్నప్పుడు అతని గాయములను నువ్వు అర్థం చేసుకోగలగాలి, అతని పరిస్థితిని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. గాయముతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ గాయమును మాన్పడానికి చూడాలి. కొంతమంది గాయాల మీద ఏం చల్లుతారు? అది కారం చల్లుతారు. ఏం కారం? ఏది చల్లితే మంచి మంట ఉంటుందో ఆ కారం చల్లుతారు. హల్లెలూయా. మనం కారం చల్లేటోళ్ళు లాగున్నామా? కారం చల్లే పరిస్థితులు యేసునామములో తొలగిపోవునుగాక. కనికరం చూపించే పరిస్థితులు యేసునామములో కలుగునుగాక. గాయములు కడతా ఉన్నాడు నూనెతోటి, అదేవిధంగా ద్రాక్ష రసముతో. ప్రేమ దేవుని బిడ్డలారా, నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. గాయములు మాన్పేది ఎవరో తెలుసా? దేవుడే. నీ జీవితంలో ఏదైనా గాయం మానకుండా ఉందంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి తెలియపరచు. దేవుణ్ణి హృదయ గాయములను మాన్పుతాడు. హల్లెలూయా. ఆయన గాయములు కట్టడంలో ఎక్స్పర్ట్. వింటున్నారా? డాక్టర్లకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. మనుషులు పైన వారికే బాగు చేస్తారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, నీ హృదయంలో ఉన్న గాయం మానుతాడా? ఏం చేస్తాడు? పైన గాయాలే ఆయన కనిపించేది కదా. కానీ దేవుడు ఏం మాన్పుతాడు అంటే నీ హృదయమునకైన గాయములు కూడా, నీ జీవితంలో నీ మనస్సుకైన గాయములు కూడా ఆయన మానపడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క గాయము, మనుష్యుల ద్వారా ఏదైతే గాయములు నువ్వు పొందావో ఆ గాయములు యేసు నామములో స్వస్థత పొందునుగాక. ఆయన స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆశ్రయించు. ఎవరో మోసం చేసేసరికి, ఎవరో విడిచిపెట్టేసరికి, ఎవరో నిన్ను పనికిరాని వ్యక్తిగా చూసేసరికి దాన్ని పట్టుకొని జీవించడం కాదు. నిన్ను ప్రేమించే యేసయ్య దగ్గరికి రా. నిన్ను విడిపించి నీ జీవితాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో మార్చగలిగిన సమర్థుడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి జీవించాలి. ఎవరైనా బాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి అతనికి పరిచయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నువ్వు నడిపించగలిగినంత వరకు నడిపిస్తూ దేవుణ్ణి అతనికి పరిచయం చేస్తే దేవుడు అతనికి సదాకాలం తోడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక సామెత కూడా ఉంటుంది. అదేంటంటే, ఎవరైనా అవసరతలు ఉన్నప్పుడు తినడానికి చేపలు ఇవ్వడం కాదు, కానీ చేపలు ఏదైనా తినడానికి ఆహారం ఇచ్చేదానికంటే కూడా ఆహారం సంపాదించుకోవడం నేర్పించడము అతనికి ఉపయోగకరం. అంతే కదా. చేపలు ఇచ్చినాం అనుకో ఏమవుతుంది? ఆ పూటకు మంచిగా తింటాడు, కరెక్టే. మళ్ళీ నెక్స్ట్ పూట ఏం చేయాలి? అదే చేపలు పట్టడం నేర్పించినాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆకలి అయినప్పుడు మళ్ళీ ఒకరి గురించి ఆలోచించి చేతులు చాపుతాడా? చాపడు. మనం చేయగలిగింది ఏంటంటే దేవుణ్ణి పరిచయం చేయాలి. నువ్వేదో సహాయం చేస్తూ కేవలం సహాయమే కాదు, అంటే సహాయం చేయొద్దని కాదు, సహాయం చేస్తూనే దేవుణ్ణి అతని జీవితంలో పరిచయం చేస్తే అది నిజమైన గొప్ప విషయం. అందుకే సాధారణంగా నేను ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు దేవుని గురించి చెప్పడానికే ప్రయత్నం చెప్తుంటా. ఎందుకో తెలుసా? నేను ఇచ్చే సహాయం ఎంత ఉండదు వాళ్ళకి, కానీ దేవుణ్ణి కలిగి జీవిస్తే జీవితకాలం నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తరువాత ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నీ పాపం పోవాలి అంటే యేసు రక్తం అవసరం. వింటున్నారా? యేసు రక్తము ద్వారానే పాప క్షమాపణ. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే ఏ పాపము లేని దేవునిదై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ రక్తం నా రక్తం పనికిరాదు పాప క్షమాపణ గురించి, ఎందుకంటే మనమే పాపులం. హల్లెలూయా. కానీ యేసయ్య, ఏ పాపము లేని యేసయ్య మన కొరకు చేసిన కలువరి యాగము అందరి మానవాళి అంతటి పాపము నిమిత్తము చిందించబడిన గొర్రెపిల్ల రక్తం. హల్లెలూయా. ఆ రక్తము నీ పాపములు ఎలాగైతే కడుగుతుందో ఈ లోకంలో ఉన్న వారి పాపములు కూడా కడుగుతుంది.
వారి పాపాలు పోవాలన్నా ఇంకొక మార్గం లేదు అంటున్నారా? ఎవరి పాపాలు పోవాలన్న మార్గం ఏంటిది? ఇంకో మార్గం ఉందా? ఆలోచించండి, ఉందా? లేదు. ఉంటే ఇంకా ఇబ్బంది లేదు, మనకి లేదు ఇంకో మార్గం అంటున్నారా? కొన్ని రోగాలు వస్తే 2-3 ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఎట్లా చెప్పండి ఏమన్నా? పారాసెటమాల్, డోలో రెండిట్లో మెడిసిన్ ఒకటే ఉంటుంది, పారాసెటమాల్. దెబ్బ మానాలంటే, ఒక దెబ్బ తాకింది అనుకుందాం కాలుకి, ఏం రాయొచ్చు చెప్పండి? ఆయింట్మెంట్ రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు? పసుపు రాయొచ్చు. ఇంకా చాయ్ పత్తా కూడా రాస్తారా? పొద్దున కూడా చెప్పారు ఒకళ్ళు, నేను అనుకున్నా కానీ చాయ్ పత్తా కూడా రాస్తారేమో మరి. ఇంకేదైనా పసర్లు కొంతమంది రాస్తూ ఉంటారు. అమ్మా అల్లం రాస్తారు, ఏదో పసరు చేసి రాస్తారంట. హల్లెలూయా. ఎన్నో రకాలు ఉన్నాయి, చూసినరా? మీరు గాయం అయినప్పుడు ఏం రాసుకున్నారని అడగండి మీ పక్కన వాళ్ళని. ఏం రాయలేదా? ఏం రాసిరంట? కొంతమంది పేస్ట్ కూడా రాస్తారు, కాలితే రాస్తారేమో. ఎవరి దగ్గర ఏది ఉంటే అది రాసుకుంటూనే ఉంటారు. హల్లెలూయా. అయితే కొన్ని వాటిలో పనిచేస్తాయి. పసుపు పనిచేస్తుంది. ఏవైనా షాప్లో నుంచి, మెడికల్ షాప్ నుంచి ఆయింట్మెంట్స్లో కూడా ఏముంటాయి అంటే మళ్ళీ ఒక విధంగా ఇవే ఔషధాల నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంటారు. అయితే కొన్ని తగ్గడానికి వివిధ రకాల మందులు ఉండొచ్చు, కానీ నీ పాపాలు పోవాలంటే మాత్రం ఒకటే మార్గం. అదేంటంటే యేసు రక్తంతో నువ్వు కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. మన పాపపు జీవితమును తొలగించి మన గత జీవితమును మార్చి నూతనమైన జీవితం అనుగ్రహించేది ఏంటి అంటే యేసు రక్తము. స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము నేటికి కూడా శక్తి కలిగినది. ఆ శక్తిని యేసు రక్తం కోల్పోలే. హల్లెలూయా. యేసు రక్తం శక్తి కలిగిందని నమ్మినవారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము నేటికి కూడా పనిచేస్తుంది. అందుకే అనేకుల జీవితాలు మార్చబడి రక్షణ పొంది దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు. ఆదిలో హేబేలును కయ్యూను చంపినప్పుడు దేవుడు వచ్చినప్పుడు కయ్యూను రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. అవునా కదా? అంటే కయ్యూను రక్తంకి అంత శక్తి ఉంటే, దేవునికి మొర్రపెట్టే శక్తి ఉంటే, యేసు రక్తమునకు ఇంకెంత శక్తి ఉంది. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. యేసు రక్తములో శక్తి ఉంది. ఆ శక్తి నీ జీవితంలో పని చేయాలి. వేరే వాళ్ళకి కూడా యేసు రక్తమును నువ్వు పరిచయం చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఎవరికైతే యేసయ్య గురించిన అవగాహన లేదు వారికి మనం పరిచయం చేసే స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచయం చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనమందరము దేవుని కొరకు సాక్షులంగా జీవించుదుము గాక. అదేవిధంగా ఈ సమరయుడు, ఈ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడు అంటే అతని జీవితాన్ని కూడా రిస్క్లో పెట్టుకుంటున్నాడు. వింటున్నారా? అతని జీవితాన్ని కూడా రిస్క్లో పెట్టాడు. ఎట్లా రిస్క్లో పెట్టాడు అంటే ఆయన వెళ్తున్న మార్గంలో ఒక అతన్ని కొన ఊపిరితో పడేశారు. పడేసినప్పుడు అదే ప్రాంతంలో మళ్ళీ దొంగలు దాడి చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఇతను ఏం చేశాడు అంటే ఏ విధంగా ఆయన బలహీనంగా ఉన్న పరిస్థితి, చనిపోతున్న పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడాలని రిస్క్ చేశాడు. హల్లెలూయా. మనం రిస్క్ చేసే స్థితిలో ఉంటున్నామా? రిస్క్ చేసిరా? రిస్క్ లేకుంటే ఏదైనా చేస్తాయి గారు. నాకు రిస్క్ వద్దు. రిస్క్ ఎంతమంది కావాలి? చూసిరా? రిస్కులు వద్దు. మామూలు మనుషులకు రిస్కులు అవసరం లేదు. ఏదైనా రిస్క్ చేయాలంటే ఎవరైనా వచ్చి ఈ నుంచి ఆడికి దూకుతామన్నారు అనుకో, కమాన్ 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 అని చప్పట్లు కొడతారు. నువ్వు దూకంటే దూకుతారా? దూకరు. హల్లెలూయా. రిస్క్ చేసే స్థితిలో ఉండాలి. విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఒక అతను ఎక్కడనో
ఒకతను ఏం చేశాడంటే ఒక తాడు మీద నడుచుకుంటూ వెళ్ళేది అనుకుంటా నాకు తెలిసి. నయగరా ఫాల్స్ అని ఒక జలపాతం దగ్గర ఒక తాడు కట్టుకొని ఒక ప్రదర్శన చేస్తున్నాడంట. ఈయనకి మంచి రికార్డు ఉంది, చాలా కాంపిటీషన్స్లో గెలిచాడు. అంటే సన్న తాడు కట్టుకొని తాడు మీద నడుస్తారు, చూసినరా? మన దగ్గరలో అక్కడక్కడ సర్కస్ వాళ్ళు కూడా నడుస్తుంటారు, వాళ్ళు ఈజీగా నడుస్తుంటారు. అది అటు ఇటు కదులుతున్నా కానీ ఏవో నెత్తి మీద అవి పెట్టుకొని అవి కూడా కదలవు, మంచి బ్యాలెన్స్ చేస్తుంటారు. అట్లా నడుస్తా అంటున్నాడు అంటే ఒక అతను. నడుస్తా అంటుంటే అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారంట. కమాన్ కమాన్, నువ్వు నడవగలవు అంటుంటే ఈయనకు అసలు ఇంకా చాలా ప్రోత్సాహం వస్తూ ఉంది. అయితే ఈసారి కొంత కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే నాతో కూడా ఒక అతన్ని కూర్చోబెట్టుకొని వీల్ బ్యారోలో ఏదో ఉంటుంది, ఒక బండిలో మిమ్మల్ని కూడా ఆ తాడు మీద నడిపిస్తా అన్నాడంట. ఒక అతన్ని కూర్చొని నడిపిస్తా అన్నాడంట. వీళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైంది, ఇదేదో రిస్క్ బాగుంది అని చేయాలని చప్పట్లు కొడుతురు. బాగానే చప్పట్లు కొడుతురు అని సంతోషపడ్డ తర్వాత ఎవరొచ్చి ఈ బండిలో కూర్చుంటారు అన్నాడంట. అంతసేపు చప్పట్లు కొడుతున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అమ్మో మా వల్ల కాదు, ఆ బండిలో కూర్చుంటే నన్ను పడేస్తే, అసలే అది జలపాతం అటేగా ఈడ మునిగినామంటే ఏడ తేలుతాం కూడా తెలియదు. అంటే అంతసేపు ఏదైనా చేస్తాడని నమ్మకం ఉంది, కానీ వాళ్ళ వరకు నువ్వు కూర్చో అంటే మాత్రం లేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి కొన్నిసార్లు ముందడుగు వేయాలి. అదేవిధంగా కొన్నిసార్లు దేవుని ప్రేమను నువ్వు చూపించాలి అంటే కొన్ని రిస్కులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏం రిస్కులు తీసుకుంటున్నాం? వేరే వాళ్ళ గురించి రిస్క్ తీసుకుంటున్నామా? హల్లెలూయా. మనం వేరే వాళ్ళ గురించి రిస్క్ తీసుకునే స్థితిలో ఉన్నామనుకో, మన గురించి కూడా రిస్క్ తీసుకునే వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమరయుడు ఏం చేశాడు అంటే ఈ గాయపడిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఒక పూటకుళ్ళ వాని ఇంట్లో చేర్చాడు. పూటకుళ్ళ వాని ఇంట్లో అంటే ఒక విధంగా హోటల్స్ లాగా, అంటే ఒక పూటకి వాళ్ళు డబ్బులు ఇచ్చి హోటల్సే ఒక విధంగా తిని ఉండడానికి సత్రం లాగా అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో అతన్ని చేర్చాడు. చేర్చి 2 దేనారాలు ఇచ్చి ఏం చెప్తున్నాడంటే అతనికి, అయ్యా ఇతన్ని నా కొరకు చూసుకో, ఇతని గురించి ఇంకేమైనా ఎక్కువ డబ్బులు అయినా కానీ నేనేం చేస్తానంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ రోడ్డు మీద పడిపోయిన ఆయనకి సమరయునికి ఏమన్నా రిలేషన్ ఉందా? చుట్టమా, స్నేహితుడా, తెలిసిన వ్యక్తి? ఏది కాదు. కానీ ప్రయాసపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రయాసపడి ఉన్న డబ్బులు కూడా వెచ్చిస్తున్నాడు, డబ్బులు కూడా ఉపయోగిస్తున్నాడు. మనం వేరే వారి గురించి ఏం ఉపయోగిస్తున్నాం? వేరే వారికి సహాయం చేయడానికి కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టాలి. మనం మన దగ్గర ఉన్న సామర్థ్యమును ఉపయోగించి మనం సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మాట సహాయం చేస్తారు కానీ ఇదేం సహాయం అంటారు? డబ్బు సహాయం మాత్రం, డబ్బులు 1 రూపాయి అయ్యాయిగా, ఎన్ని మాటలు చెప్పవాను? నువ్వు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు డబ్బులు ఇవ్వాలి, అదే సహాయం, అదే ముఖ్యం. హల్లెలూయా. దేవుని ప్రేమను బట్టి మనం అనేకులను ఆదుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మన మందిరం నుంచి కొన్ని కార్యక్రమాలు జరిగించడం జరుగుతూ ఉంది. ప్రతి నెల కొందరికి భోజనములు ఇవ్వడానికి దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. కొంత ఎక్కువ రైస్ వండించడము, కొన్నిసార్లు ఉన్నదాన్ని ఉపయోగించుకొని కొందరికి భోజనం ఇవ్వడం కూడా దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము చేయాలి. ఏదైనా చేస్తున్నామంటే అది పనే, డబల్ పని అవుతుంది. కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం, మన పనులు పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది, ఎన్నో ఉంటుంటాయి. అయినా కానీ దేవుని కొరకు మనం ప్రయాసపడే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభు కూడా మన గురించి వెల చెల్లించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త
పరిహారార్థ బలిని అర్పించడానికి. ఆయన అర్పించినది ఏంటో తెలుసా? ఆయన జీవితమే అర్పించిండు, ఆయన రక్తమును గార్చిండు. ఆ రక్తమే కరెన్సీ. వింటున్నారా? యేసు ప్రభు చెల్లించిన వెల ఏంటంటే ఆయన రక్తం. ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కేవలం మాటలే కాదు కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అంతే కదా? కొనుక్కున్నాడు అని ఎప్పుడు వాడబడుతుంది అంటే ఏదైనా ఇచ్చి ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు. అంతేనా? రాజులు నివసిస్తున్న కాలాలలో మనుషులను కొనుక్కునేవాళ్ళు. మనుషులను ఏం చేసేవాళ్ళంటే పనికి కొనుక్కునేవాళ్ళు. ఆ టైంలో మనం ఉంటే మన పరిస్థితి ఎట్టుండేదో. మనం రాజులుగా పుట్టుంటే బాగానే ఉండేది. డబ్బులు లేని వాళ్ళం అయితే అదే పరిస్థితిగా నిలబెడతారు చక్కగా. కొంచెం బలంగా ఉన్నామంటే అయిపోయా, డబ్బులు ఇచ్చి పట్టుకొని పోతారు. ఇంటికి పోయి ఇక ఇష్టం వచ్చిన సాకిరి చేయించుకుంటారు. చేయనంటే చంపేస్తారు. ఈజీ. అలాంటి పరిస్థితులు దేవుని కృపను బట్టి ఇప్పుడు లేవు. హ్యాపీగా జీవిస్తున్నాం. ఏదైనా పని నచ్చా కూడా నేనే నీ కాడ చేసేదనే కాడుకున్నాము. హల్లెలూయా. మళ్ళీ పని వదిలేసేటప్పుడు కూడా మామూలు పౌరుషం ఉండదు. ఒకరోజు నిన్నే పనికి పెట్టుకుంటా అన్నంత ఫీలింగ్తో వెళ్తారు. ఇక కొన్ని రోజులకు ఆ ఫీలింగ్ మర్చిపోతారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతను డబ్బులు ఉపయోగించి అతన్ని ఆదరించడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా మనల్ని ఏ విధంగా ఆదరించాడు? ఆయన రక్తమును వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సొత్తు. అందుకే దేవుని వాక్యంలో చూస్తాం, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ బట్టి కొనబడిన వారు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీవు నీ సొత్తు కాదని చెప్పండి. చెప్పినరా? ఇంకో పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు సొత్తు కాదని చెప్పండి. మరి ఎవరు సొత్తు అమ్మా? నా భర్త సొత్తు అయ్యా, నా భార్య సొత్తు. ఈగావు మనమందరం ఎవరు సొత్తు? అందరం చెప్దాం, ఎవరి సొత్తు మనం? దేవుని సొత్తు. హల్లెలూయా. దేవునికి చెందిన వాళ్ళం మనం. ఎందుకంటే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని. ఆయన కొరకు జీవించాలి మనం. అందుకే నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు. కొంతమంది చీటికి మాటికి నేను చచ్చిపోతా అంటారు. చూసిరా? చిన్న గొడవ రాగానే నేను చచ్చిపోతా, నేనుండా. రెండు రకాలు. నిన్నైనా చంపుతా, ఈ రోజులు నేను చచ్చిపోతా తగ్గిపోయినాయి. జాగ్రత్తగా ఉండాలి మనుషులు. మౌనంగా కొంతమంది నువ్వేమంటున్నా కానీ సైలెంట్గా ఉంటున్నారంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్లు ఏసునామలో తొలగిపోవును గాక. నీ ప్రాణం తీయడానికి చూస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం ఏసునామలో లయపరచబడును గాక. నువ్వెవరి ప్రాణం ఏం తీయాలనుకుంటున్నావు? ఏసునామలో ఆలోచనలు తొలగిపోవును గాక. కొంతమంది మంచిగానే ఉంటారమ్మా, లోపల మాత్రం ఆ కోపాలు, ద్వేషాలు. హంతకులందరూ హంతకుల్లాగా కనిపిస్తారు అనుకుంటురా? చేతిలో కత్తి పట్టుకొని నీలాగా నాలాగానే కనిపిస్తారు. హ్యాపీగా నవ్వుతుంటారు. కొంతమంది ఇంకా మంచిగా నవ్వుతారు అందరికంటే, హ్యాపీగా ఉన్నట్టే. కత్తి తీసుకొని పొడిచిర్రు అంటే అటు నుంచి వెళ్ళాలి. నరహత్య పాపం. హల్లెలూయా. నరహత్య చేయరాదని దేవుడు తెలియపరిచాడు. ఇంకా యేసు ప్రభు స్టాండర్డ్ ఏంటో తెలుసా? నీ సహోదరుని నీ మనసులో ద్వేషించినా కానీ హత్య చేసినట్టే అంటున్నాడు. హత్య కూడా కాదు, ఇంకా మన స్టాండర్డ్స్ వేరు. హల్లెలూయా. మనం దేవునికి మహిమకరంగా జీవించాలి. ఎంతమందికి కొంతమంది చంపితే బాగుండి అనిపించిందా? నిజం చెప్పండి. ఎంతమందికి అనిపించింది? నిజం చెప్పండి. ఈయన చంపేస్తే బాగుండ్రు అనిపించింది అనిపించలే? అయ్యా నేను చంపలేను, అయ్యా నేను చంపితే జైలు పోతాను, నువ్వైనా చంపేయ్యా అని ఏ దేవుడన్నా చంపితే బాగుండు వీడిని. కోపాలు వచ్చినాయా? కోపాలు వస్తాయి. కోపం దాకానే ఉంచుకోండి. ఆ కోపం వేస్తున్నా వాళ్ళు చల్లారిపోవను గాక. కోపంలో పాపం చేయకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటోడిని చంపరు, వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు. ఇదొక దురాత్మ. నా చేయి నేను కోసుకుంటే నీకేమవుతుంది? చూసిరా చేసిరా? నా తల కొట్టుకుంటా.
గోడకేసి కొడతా ఉంటారు. హల్లెలూయా. మనందరిలో మార్పు వచ్చును గాక. నీ జీవితాన్ని నువ్వు తీసుకోవడానికి కూడా నీకు అధికారం లేదు. ఎందుకంటే నువ్వెవరి సొత్తు? నీ ప్రాణం తీసేది ఎవరై ఉండాలి? దేవుడే. నీ టైం అయిపోయినప్పుడు నీ ప్రాణం పోవాలి. చివరి టైంలో ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి. ఈ ఆత్మహత్యలు చేసుకునేది మనుషులే. జంతువులు చేసుకుంటాయి ఆత్మహత్యలు? ఏ జంతువు అయినా, ఒక జంతువు అయినా, పంది అడిపో అని తన్నినా కానీ అదేం ఆత్మహత్య చేసుకో. ఈ గల్లీ కాకుండా ఇంకో గల్లీ. కుక్కను కొట్టినట్టు కొడుతున్నా కానీ కుయ్యి అంటది. కొట్టకండి, జంతువులను కూడా మంచిగా చూడండి. కానీ అది ఏం చేస్తుంది అంటే పోయి ఇంకో సందులో హ్యాపీగా ఉంటుంది. వీళ్ళతో నా పరిస్థితి బాగలేదని ఏదైనా కుక్క పోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం చూసిరా? రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోవడం చూసిరా? చేయవయి, ఎటనో బతుకుతాయి. ఎంత కఠినంగా ఉన్నా కానీ, బాగా లేకుండా రోగాలతోటి పుండ్లు అయిపోయి ఎట్లున్నా కానీ చచ్చిపోయేదాకా బతకడానికి చూస్తూ ఉంటాయి. మనుషులకే ఈ రోగం ఏంటంటే నేను చచ్చిపోతా. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు రీసెంట్గా కూడా మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. మనమందరం దేవుని కొరకు జీవించుదుము గాక. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా నువ్వు అధిగమించే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. కొన్ని ప్రెషర్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అవన్నీ నువ్వు తట్టుకునే స్థితిలో ఏస్తున్నాములో దేవుడు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను కూడా ఆదరించండి. ఎవరైనా నేను చచ్చిపోతా అంటున్నారు అనుకో, చచ్చిపో, ఎందుకు నువ్వు ఉండే ఏం ప్రయోజనం ఉంది? వీళ్ళ మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి. చచ్చిపోరాదు, ఎన్నిసార్లు చెప్తావు? 10 సార్లు చెప్పినావు, చచ్చిపోయినావు ఏంది? ఇంకా రెచ్చగొడుతుర్రు రాదు. నిన్న చెప్పినావు, మొన్న చెప్పినావు, నువ్వు చచ్చేది లేదు, ఏమి లేదు అంటుంటే వాళ్ళని రెచ్చగొట్టడమా కాదా? వాళ్ళు రెచ్చిపోయి 10 సార్లు చెప్పినంట కదా, ఇంకా 11వ చెప్తే ఏమనుకుంటారో, చచ్చిపోతా అయిపోతా, వాళ్ళు చచ్చిపోతా. అందుకే ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని మాట్లాడి వాళ్ళని చేయకండి. వాళ్ళని ప్రోత్సహించే మాటలు మాట్లాడండి. దేవుడిని జీవితాన్ని మారుస్తాడు. మేము ఉన్నాం కదా, మేము చేయగలిగింది చేస్తాం అనే స్థితిలో మనం నిలబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా సహాయం చేసే వాళ్ళంగా మనం ఉంటున్నామా, లేదంటే ఎవరికైనా కీడు చేసే వాళ్ళంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం దేవునికి సాక్షులంగా జీవించదుము గాక. అదేవిధంగా చివరిగా ఒక విషయం మనం గమనించినట్లయితే అదేంటి అంటే, కొంతమంది చూసి చూడనట్టు ప్రవర్తిస్తుంటారు. వింటున్నారా? అంటే రోడ్డు మీద ఏదైనా జరుగుతుంది ఇబ్బంది, మనకు పట్టనట్టు వెళ్ళిపోతుంటారు. చూసిరా? చూడనట్టు. మనం స్ట్రైట్గా చూస్తున్నాము అంటే, ఇప్పుడు స్ట్రైట్గానే కాదు, కొంత ఇటు కనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే కనిపించనట్టుగా వెళ్ళిపోతాం. అటు తల తిప్పినామంటే మళ్ళీ బాగుండదని వెళ్ళిపోతుంటాం. అట్లా చేయడం కూడా మంచిది కాదు. చూడండి దేవుని వాక్యంలో నుండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి దేవుడు మనందరి జీవితాలు బలపరుస్తా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17, 18. మొదటి యోహాను 3, 17, 18. చదవండి. అదే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. ఎంత మంచి మాటలు చూడండి. ఈ లోకపు జీవనోపాధి కలిగి, అంటే మంచి స్థితిలో ఉండి సహోదరుడు లేమిలో ఉండుట చూచి అతని ఎదుట ఎంత మాత్రమును కనికరము చూపించని వాని యందు దేవుని ప్రేమ ఎలాగుంటుంది? అంటే సహోదరుడు అవసరతలో ఉన్నాడు. అవసరతలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే చూసి చూడనట్టుగా
విడిచిపెట్టేస్తూ ఉంటారు. అతనికి అవసరత లేనట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండడం కరెక్టేనమ్మా? ఎవరైనా సహాయం అవసరం ఉంది, సహోదరులు అంటే నీ రక్త సంబంధులే అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు. సహోదరులను మనము ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరైనా బలహీన పరిస్థితుల్లో లేమిలో ఉన్నప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన నడిపింపును బట్టి నువ్వు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినం నల్గొండలో ఒక పెళ్ళికి పోతే మా పెద్దనాన్న రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు నేను కూడా పెద్దనాన్నతో ఉన్నా. బండి ఎక్కుతున్నప్పుడు ఒక ఆమె వచ్చింది, అడుక్కుంటుంది, అయ్యా డబ్బులు ఇవ్వండి అయ్యా. ఆమె వచ్చి అడుక్కుంటే, అయ్యా ఒక 500 ఇయ్యా అంటుందా. ఎంత ఇవ్వాలంట? ఇక పెద్దనాన్న కొంచెం సూట్ వేసుకొని టై వేసుకొని ఇవన్నీ ఉన్నాడు కదా, 500 అడుగుతుందా. అమ్మా నీకు 500 ఇచ్చే అంత మాకు లేదమ్మా, ఒక పెళ్ళి వాళ్ళని అడుగుపో అన్నాడు. పంపిండు. ఇక ఆమె ఆడిపోయి ఆయన ఎమ్మడి పడ్డది, ఆయన ఎమ్మడి తిరుగుతూ ఉంది. 500 కావాలంట ఆమెకి. ఎంత ఇవ్వాలి కూడా వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు లేవు, చిల్లర లేవంటే ఫోన్పే, క్యాష్ ఏం లేదు, అంతా డిజిటల్ బ్యాంక్ అకౌంట్లు. ఈ బ్యాంకులో పోకుంటే ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది వాళ్ళకి. ఈ క్యూఆర్ స్కాన్ చేయండి, వస్తాయి, దేనికో దానికి వస్తాయి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చేయగలిగిన సామర్థ్యం కొలది మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది రూపాయి ఇస్తారు. ఎంత? రూపాయి తీసుకొని అందరికి కనిపించాడు, రూపాయి బిల్ల కనిపించాలి. ఇంకో తీసుకో ఎట్రా. వాడు ఏమనుకుంటాడో మనసులో, ఈయన ఇచ్చారు రూపాయికి ఇంత బిల్డప్, ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళా వాడిని అంటారని వాడిగా సరేలే అనేసి అయ్యా అని తీసుకొని వెళ్ళిపోతాడు. రూపాయికి ఏమొస్తుందని ఇస్తారు అంటే, లేనప్పుడు నీ కాడ రూపాయి ఉంటే ఇవ్వడం అది వేరు. కానీ నీ కాడ 100,000 ఉంచుకొని కూడా రూపాయి బిల్ల తీసి, 2 రూపాయల బిల్ల తీసి చాక్లెట్ కొనుక్కోమని ఇస్తుంది. ఆయన ఒక మేము అప్పుడప్పుడు అన్నం ఇవ్వడానికి వెళ్తుంటే ఒక ఆమె 2 ప్యాకెట్లు అడుగుతుంది. ఆమె కాడికి వెళ్ళినప్పుడల్లా మాకు ఇదే ఇబ్బంది. ఒక ప్యాకెట్తో ఊకోదామా, అమ్మ ఇస్తా కానీ ఇంకెవరినైనా అసలు లేని వాళ్ళకి ఇచ్చొస్తా, ఉంటే ఇస్తా అంటే కూడా అయ్యా ఇయ్యయ్యా ఇదేడ సరిపోతుంది, నాకు 2 కానీ సరిపో అని చెప్తా ఉంటుందా. ఈ మధ్య 2 ఇస్తున్నా ఆమెకి, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. నిజమే, మనం ఇచ్చే ఆహారం ఏం సరిపోతుంది వాళ్ళకి? వాళ్ళు 1 రోజు 2 రోజులు తినకుండా ఉండేటోళ్ళు, దొరికినప్పుడే కొంచెం కడుపు నింపుకొని మళ్ళీ 2 రోజులు ఉండడానికి ప్రయత్నం చేసేటోళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా ఒక ఆయనకి పోయి మంచిగా ఉన్నాడు తయారై, కాకపోతే తాగి ఉన్నాడు. దేవుని గురించి చెప్తుంటే ఇక స్టార్ట్ చేసిండు, ఈ దేవుడు ఎర్ర సముద్రం 2 పాయాలు చేసిండు, ఇజ్రాయేలుని విడిపించిండు అని ఏదేదో బాగానే వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఆ తాగిన మత్తుల్నే. సరే ఇక మానేసి మంచిగా వెళ్ళని చెప్పిన, ఇక అందరికి ఇచ్చుకొని మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యా అక్కడ ఒక అతను ఉన్నాడు ఆయనకి ఇవ్వాలి అంటుండు. నేను ఇస్తా అంటుండు. నువ్వు ఇచ్చేది కాదు, నేను వచ్చి ఇస్తా అన్న. నువ్వు వచ్చి ఇస్తా అనేసరికి నేను ఇస్తా అంటుండు. నువ్వు ఇచ్చేది కాదు, ఎవరైనా ఉంటే నేనే ఇస్తా, నిజం చెప్పు, ఆడ ఉన్నారా లేదంటే నీకేనా అని అడిగిన. ఆడ ఉన్నారంటే నేను వచ్చి ఇస్తా, నీకే కావాలంటే ఈయన్నే ఇస్తా అన్న. నాకే కావాలని తీసుకొని పోయాడు. అంటే అడగాలంటే కూడా కొంత వాళ్ళకి మొహమాటం, పరిస్థితులు బాగలేవు. అరే ఇందాక ఇచ్చినా కదా అని కోపాడతాం అనుకున్నాడో ఏమనుకున్నాడు. అంటే దీనమైన పరిస్థితి. కొన్నిసార్లు మనకి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే కానీ మనకు తెలియదు. మనకు ఒకసారి కడుపు గాలి ఎవరినైనా చేయి చాచి అడిగిన పరిస్థితులు దేవుని కృపను బట్టి లేవు కాబట్టి అలాంటి పరిస్థితులు లేవేమో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని నువ్వు సరైన రీతిలో ఆదరించాలి. ఎవరైనా అడుక్కోవడానికి వస్తే కొంతమంది ఇచ్చేది పక్కన పెట్టు, చెయ్యి నడు
వాడిని ఏదో తరిమేస్తుంటారు ఆడి నుంచి. అట్లెందుకు? ప్రేమతోటి మాట్లాడు. రూపాయి లేకుంటే చెప్పు, అయ్యా లేవయ్యా, ఏం కాదులే, ఇంకెవరైనా సహాయం చేస్తారు అని మంచిగా చెప్పు. నీ సొమ్మేం పోతుంది? మంచిగా మాట్లాడడానికి కూడా సొమ్ము పోతుందా? రూపాయి అన్న పోతుంది. కానీ మనం అందరం సహాయం చేసే వాళ్ళంగా ఉందాం గాక. పేదలకు సహాయం చేసేవాడు దేవుడికి అప్పిచ్చువాడంట. ఎంతమంది అప్పులిస్తున్నారు? అప్పులిస్తున్నారా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అప్పులిసి అటే, కొంతమందికి, అంటే అందరు అట్లా ఉండరులే. కానీ దేవునికి నువ్వేదైనా ఇస్తే ఆయన తిరిగి నీకు దాన్ని రెట్టింపు, నీకు అవసరతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుడు అడుక్కోవడం, భిక్షమెత్తుట జరగదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ నీతిమంతునిగా దేవుని కొరకు నువ్వు అనేకులకు సహాయం చేస్తుంటే నీకు సహాయం చేయడానికి దేవుడు నిలబెట్టాడా? నాకు దేవుడు సహాయం చేస్తాడన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. అదేవిధంగా నీ దగ్గర ఉన్న వాటిని నువ్వు కూడా ఉపయోగించి అనేకులకు దేవుని సహాయం చేసి దేవుని మహిమపరిచే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. హల్లెలూయా. అందరికీ సహాయం చేసే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని సువార్త ప్రకటించడం కూడా అనేకులకు నువ్వు సహాయం చేయడమే. వింటున్నారా? కేవలం నువ్వు పోయి ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు సహాయం చేయడమే కాదు. కానీ ఎవరికైనా దేవుని గురించి నువ్వు చెబుతున్నావు అంటే అది కూడా సహాయమే. వింటున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుని గురించి చెప్పడం అనేది గొప్ప దీవెన అని? నమ్ముతున్నారమ్మా? నువ్వు నమ్మాలని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. ఏం నమ్మాలి? దేవుని సువార్త చెప్పడము వారి జీవితంలో నువ్వు చేస్తున్న గొప్ప మేలు. వింటున్నారా? నువ్వు చేసే 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు సహాయం దీంతో పోలలేం. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు దేవుని గురించి అతనికి పరిచయం చేస్తే అతని ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఆత్మ రక్షింపబడుతుంది. వాళ్ళ ఆత్మను రక్షించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళంగా ఉంటున్నామా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. నీకు వింటే ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. హల్లెలూయా. ఏం వినాలి నువ్వు? ముసలమ్మ ముచ్చట్లా? ఇంకేంటి? ఆ ఇంట్లో ముచ్చట్లు తీసుకొచ్చి ఈ ఇంట్లో ముచ్చట్లు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో చూసిర్రా ఇలాంటి వాళ్ళు? 2 రకాల మనుషులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అక్క మంచిగున్నావా అని పోతారు. వాళ్ళ అన్నీ తెలుసుకొని ఈ తీసుకుపోయి ఏం చేస్తారు? ఇంకోరి ఇంట్లో చెప్తారు. వాళ్ళ తీసుకుపోయి ఏం చేస్తారు? ఇంకోరి ఇంట్లో చెప్తారు. వీళ్ళ ఇంట్లో సంగతులు మాత్రం వీళ్ళ చెప్పరు. వీళ్ళు తెలివిగల. కొంతమంది ఏంటంటే వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి కూడా అందరికి చెప్తారు. కొంచెం తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ చెప్పుకోరు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ అన్నీ ఊరంతా తెలియాల్సిన అవసరం లేదని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. చెప్పిరా? ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు. కొంతమంది వాళ్ళ భర్త కొట్టిండనే విషయము ఏదో వేరే ఊరికి పోతే ఆ ఊరిలో కూడా తెలిసి ఉంటుంది. నీ భార్యను కొట్టినావంటగా, అంత స్పీడ్ ఉంటుంది. ఆయన దెబ్బ కంటే ఈమె మాటలే స్పీడ్ ఉంటాయి. ఏమో కొట్టిందో కొట్టలేదో అప్పుడే ఏడుకో వెళ్ళిపోతుంది. ఒకవేళ కొట్టే స్థితిలో ఉంటే నువ్వు మారుదువుగాక. మీ భార్యలను మంచిగా చూసుకుందరుగాక, మీ భర్తలను మీరు మంచిగా చూసుకుందరుగాక. మంచిగా చూసుకోవాలి.
కుటుంబంలో ఉన్న విషయాలు కొన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఆలోచించి డీల్ చేసుకునే జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం మాటలు వినాలో తెలుసా? దేవుని మాటలు వినాలి. వింటున్నారా? ఏం వింటున్నారు? దేవుని మాటలే వింటున్నారా? ఇంటి దగ్గర వింటున్నారా? చర్చిలో వింటున్నారు బాగానే? ఆదివారం వింటామయ్య గారు దేవుని వాక్యము. ఆదివారమే. సండే వస్తే నాకు దేవుని వాక్యం, మండే వస్తే ఏంటిది? ఏం గుర్తొస్తుంది చెప్పండి? సినిమా, ట్యూస్డే సీరియలు, వెన్స్డే సినిమా సీరియల్లేనా? ఇంకేం లేవా కొత్తవి? వంటలు, ఇంకా ఈ మధ్య ఇంకా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసినాయి. వాటిలలో డ్రామాలు, సిరీస్లు వస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా టైంపాస్ చూడకుండా ఉండడం అని కాదు. సీరియళ్ళ కంటే ఏదైనా డాక్యుమెంట్స్ లాగా చూడండి. వింటున్నారా? సినిమాలు బంద్ చేసి ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ చూడండి, ఏదైనా నేర్చుకునేవి చూడండి, ఏదైనా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి లైఫ్ హిస్టరీస్ తెలుసుకోండి. అలాంటివి చూడండి, అవి మనకి జీవితంలో ఉపయోగపడతాయి. క్రిస్టియన్వి చూడండి, సాక్ష్యాలు వినండి, ఇవి మన జీవితంలో ఉపయోగపడతాయి. ఏవి పడతాయి చూస్తుంటే నీ జీవితం క్షీణించిపోదా? ఒక ఆమె వచ్చి ఏ మగవాళ్ళందరూ అంతే అంటది. ఆ మాట విన్న కాడి నుంచి నీకేమనిపిస్తుంటుంది? అంతేనంటవా? ఆడోళ్ళంతా ఇంతే అని ఒక ఆయన అంటాడు. ఇది విన్న కాడి నుంచి నీకు పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటుంటావు. ఒరే ఆడోళ్ళంతా ఇంతేనా? ఎందుకంటే నువ్వు అయ్యే వింటున్నావు కదా. ఏ అత్త మంచిది ఉండదు అంటది ఒక ఆమె వచ్చి. కోడలు దెబ్బ కొట్టంగానే వస్తుంది. ఇక అందరి అత్తల గురించి ఈమె చెప్తుంది. ఈమె అత్తనన్న మాటలు చెప్పదు, ఈమెను అత్త అన్న మాటలు చెప్తుంది. మళ్ళీ అత్తని అడిగితే కానీ అసలు విషయాలు తెలియదు. ఎందుకు పెళ్ళిళ్ళు వేస్ట్, హ్యాపీగా పెళ్ళిళ్ళు లేకుండా జీవించమని ఒక ఆయన చెప్తాడు. ఒక ఆయన వచ్చి తొందరగా పెళ్లి చేసుకో అంటాడు. ఇక ఇట్ట ఎవరి మాటలు బట్టి జీవిస్తున్నావు అనుకో, నీ జీవితం ఇక రంధ్రాలు పడ్డ పడవనే. ఎప్పుడు మునుగుతో తెలియదు కానీ మునగడం మాత్రం మనం అందరం మునగకుండా తేలుదుముగాక. ఈ లోకం అనే ప్రయాణంలో నువ్వు తేలుతూ ముందుకు సాగుదువుగాక. వినాలి వినాలి. ఏం వినాలంటే వాక్యాలు వినాలి. ఎవరి వాక్యాలు వినాలి చెప్పండి? దేవుని వాక్యాలే. కొంతమంది ఏం చేస్తారంటే మంచిగా ఇంట్లో పెట్టిన అన్నం తినకుండా బయటికి పోతారు. వాళ్ళ ఇంట్లో తింటారు, వీళ్ళ ఇంట్లో తింటారు. పిల్లలు అన్నీ తిని అరగక ఇంటికి వచ్చి కక్కుతారు. అదంతా క్లీనింగ్ ఎవరు చేయాలి? ఇంట్లో వాళ్ళు చేయాలి. ఇట్లనే ఉంటుంది కొంతమంది. వాక్యాలు కూడా అది పెడతారు, ఈయనది పెడతారు, ఆ అయ్యగారిది పెడతారు, ఈ అయ్యగారిది పెడతారు. 10 రకాలు వింటారు. ఒక అయ్యగారేమో నువ్వు ఈ సంవత్సరం పెళ్లి చేసుకో అంటాడు. ఇంకొక అయ్యగారేమో నీకు ఇంకా సమయం ఉందంటాడు. ఇంకొక అయ్యగారేమో నీకు పెళ్ళే వద్దంటాడు. అనేసరికి వీళ్ళకేం అర్థం కాదు. నువ్వు రేపటి నుంచే ఉద్యోగంకి వెళ్ళని ఒక అయ్యగారు చెప్తాడు. అంటే అక్కడ సందర్భం వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకంతా చాలా స్పిరిచువల్. అయ్యా యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా, నెక్స్ట్ రీల్ నాతోటే మాట్లాడాలయ్యా అని స్క్రోల్ చేస్తారు. ఏదో సినిమా పాట వచ్చిందనుకో, ఇది నాది కాదు, మళ్ళీ ఇంకోటి అండి. అయ్యా ఈసారైనా 3 సార్లు, మొదటిది పోయినా కానీ 3వసారి కరెక్ట్ది రావాలయ్యా. వీళ్ళకి నచ్చింది వచ్చేదాకా తిప్పుతుంటారు. వీళ్ళు చూసిరా, వాళ్ళకి నచ్చింది వచ్చి నువ్వు వెళ్ళు అని వచ్చేదాకా చూస్తుంటారు. ఏదో పెద్ద మళ్ళీ దేవుని మాట విన్నట్టు పైకి. నువ్వు రేపటి నుంచి వెళ్ళకని వచ్చిందనుకో, ఇది కాదు, ఇది కాదు, ఇది మంచి రీల్ కాదు, ఇంకొక రీల్ చూస్తారు. ఇదేందమ్మా, ఇదేమన్నా తమాషనా, లాటరీనా, ఇదేమన్నా? దేవుని మీద ఆధారపడి దేవుడు ఏది చెప్తే అది చేయగలగాలి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. అయ్యా ఇది నచ్చలేదు అయ్యగారు, ఈ ఊరికి వెళ్తా, ఇక్కడ అక్కడికి వెళ్తా. ఇది కాదు, నీ ఇష్టాలు కాదు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఇష్టాలు కాదు, ఆయన ఇష్టాలు.
హల్లెలూయా. వినాలి. ఏం వినాలంటే దేవుని వాక్యాలు వినాలి. ఎక్కువగా ఎవరు వినాలంటే మన కాపరి మాటలు వినాలి. వింటున్నారా? ఎవరి మాటలు వింటున్నారు? నా మాటలు వినడం దీవెనకరం మీకు. వేరే వాళ్ళవి కూడా ఎవరైతే దేవుడు నీకు ఇచ్చాడో వాళ్ళవి వినడం అంతే. వేల మంది సువార్థికులు లేరా? వేల మంది పాస్టర్లు ఉన్నారు. ఎవరి కాపర్లు వాళ్ళ సమూహానికి దేవుడు అనుగ్రహించిన నాయకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక తల్లికి శిశువు జన్మించినప్పుడే పాలు ఇవ్వడానికి అన్నీ కూడా సమకూరుస్తాడు. అదేవిధంగా కాపరిని దేవుడు నిలబెట్టినప్పుడు ఆయన బిడ్డలను, ఆయన గొర్రెలను నడిపించడానికి దేవుడు వాళ్ళకు జ్ఞానం ఇస్తాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. రీసెంట్గా ఒకరితో మాట్లాడుతున్నా, అయ్యగారు మీరు చెప్పిన మాటను నేను ఆలోచించినా, నేను ఇంటికి వెళ్ళి ఇక వీడియోలు చూస్తూ ఉన్నా, వీడియో చూస్తుంటే ఒక అయ్యగారు చెప్పిండు, ఆ అయ్యగారు చెప్పింది ఎమ్మటి నాకు అనిపించింది దేవుడు నాతో మాట్లాడిండు అని చెప్తుంది. అదే మాట నేను చెప్పిన. నా మాట అంటే లెక్కలేదు కానీ యూట్యూబ్కి పోవాలి, ఎవరో కొత్త దైవజనుని వాక్యం పెట్టుకోవాలి, ఆయన ఏదైనా మాట అనగానే వీళ్ళకి అసలు ఎక్కడ లేని విశ్వాసం. అదే నేను చెప్పినా కదా అని నేను అనలే. ఇక అట్లుంది కొంతమంది పరిస్థితి. హల్లెలూయా. కొంతమంది అందుకే కొంతమంది దేవుని సేవకులు ఏం చేస్తారంటే స్పీకర్లను ఇన్వైట్ చేస్తారు. స్పీకర్లను ఎందుకు ఇన్వైట్ చేస్తారంటే వాళ్ళు వచ్చి కొన్ని మాటలు చెప్తే వీళ్ళు బలపరచబడతారు. ఎందుకు? కొత్త వాళ్ళు చెప్పిన మాటలు, అబ్బా ఏం చెప్పిండు అయ్యగారు, అరే భలే చెప్పిండు. మన అయ్యగారు చెప్తే మాత్రం అదే మాట మన అయ్యగారే కదా ఆయన చెప్తూనే ఉంటాడు. అలాంటి చులకన భావం యేసునామములో తొలగిపోవును గాక. మన జీవితంలో అనుగ్రహించిన వారి మాటలు మనం వినాలి. స్తోత్రం. హల్లెలూయా. అయితే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను. దానికి కొన్ని వచనాలు ముందుకు వెళ్ళండి. 14 వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం అండి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని తదుపరి కార్యక్రమంలో మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమో వినుట వలన విశ్వాసం కలుగుతుందని మనం చూసాం. 14వ వచనం చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించువారు లేకుండా వారు ఎలా వింటారు? ఎవరైనా వినాలంటే ఎవరైనా మాట్లాడాలి, అంతేనా? మీరు అందరు వింటున్నారా? వింటున్నవారు ఎడమ చేయెత్తి హల్లెలూయా. వింటున్నవారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, గట్టిగా హల్లెలూయా. మీరు వినాలి అంటే ఒకళ్ళు చెప్పేటోళ్ళు ఉండాలి, అంతేనా? అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి అంటే ఎవరైనా వారికి చెప్పే స్థితిలో ఉండాలి. తెలియని వ్యక్తిని ఎలా విశ్వసిస్తారు? కొందరికి దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అంటారు, అయ్యా యేసు ప్రభు తెలుసా అంటే, ఎవరయ్యా, ఎక్కడ ఉంటాడు ఆయన అంటారు. అంటే వాళ్ళకి యేసు ప్రభు దేవుడు అని కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు తగిలినరా? చెప్తలేరు సువార్తలు. అయితే చెప్పాలి, సువార్త చెప్పాలి. మీ పక్కన వాళ్ళకి సువార్త చెప్పాలి, మీ ముందున్న వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి కాదు, ఇక్కడ వింటున్నారు, బయటికి వెళ్ళి చెప్పండి. వింటున్నారా? ఎంతమంది సువార్త చెప్తారు ఈ నెలలో? ఎంతమందికి చెప్తారు చెప్పండి? ఒక 5 మందికి నేను సువార్త చెప్తానన్నవారు. హల్లెలూయా. ఇది చెప్పాలి. చెప్తారా అని నేను అడుగుతలేను, అందరు చెప్పాలి. ఈ నెల ఎంతమందికి సువార్త చెప్పాలి? 5 మందికి చెప్పండి. ఈరోజు ఎంత తారీఖు? 12వ తారీఖా? చాలా రోజులు ఉంది. 12 అంటే ఇంకా సగం నెల ఉంది. 15 రోజులు, 16 రోజులు ఉంది. ఒక 5 మందికి సువార్త చెప్పండి, ఓకేనా? ఎంతమంది చెప్తారు? ఇంకా ఎత్తుతలేరు ఎందుకు? దేవుని సువార్త చెప్పరా? యేసు ప్రభు రక్షించే దేవుడు అని చెప్పరా? చెప్పండి, ఎంతమంది చెప్తారు? కొంతమంది ఎక్కువ అయినారు.
అందరం చెప్తాం, అందరం చెప్తామంటే ఇట్లా కుదరట్లేదు. దేవుని వాక్యంలో మేలు చేయనెరిగి మేలు చేయకుంటే అది నీకు పాపం అంట. ఎంతమందికి పాపం కావాలి? పాపం కావాలా? వేరే వాళ్ళకు నువ్వు చేసే మేలు ఏంటి అంటే సువార్తను ప్రకటించడం. నువ్వు సువార్త ప్రకటించడం లేదు అంటే నీకు దేవుడిచ్చిన అవకాశమును నువ్వు ఉపయోగించుకోకుండా వారి పట్ల నువ్వు అతిక్రమం చేస్తున్నట్టే. సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఒక 5 మందికి వేస్తున్నావు, మనం అందరం సువార్త చెప్పుదుము గాక. నువ్వు వెళ్తున్నావు, నీ మార్గంలో వెళ్తున్నావు, బండి వేసుకొని వెళ్తున్నావు, లేదంటే బస్సులో వెళ్తున్నావు, లేదంటే ఏదైనా పని మీద వెళ్తా ఉన్నావు, సువార్త చెప్పాలి. నిన్నొకరికి సువార్త చెప్పినాం. దేవరకొండ వస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మేడం ఎక్కింది. మామూలుగా వాళ్ళు లిఫ్ట్లు అడగరు. సరే ముగ్గురం ఉన్నాం కదా అనేసి ఆపి బండి ఎక్కించుకున్నాం. పోలీస్ స్టేషన్ నుంచి దేవరకొండ వచ్చే లోపల మనం చెప్పాల్సినవి మమ్మీ వెనక కూర్చొని సువార్త చెప్పింది. ఆమె కానిస్టేబుల్ అంట. ఆమె మన బండి ఎందుకు ఎక్కింది అంటే 6:30కి ఏమో లాస్ట్ బస్సు ఉంది ఆమెకి. సాధారణంగా ఎక్కరు. ఆమె బస్సు మిస్ అవుతుంది అనే పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఎక్కింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే రిపీట్ కాకపోవచ్చు కదా, ఎందుకంటే ఆమె సాధారణంగా ఎక్కదు. ఆ రోజు లేట్ అయింది కాబట్టి ఆ టైంకి మన బండి ఆడ ఉంది కాబట్టి ఎక్కారు. సువార్తను ప్రకటించే స్థితిలో ఉంటున్నామా? నీ జీవితంలో కొంతమందిని నువ్వు కలిసిన తర్వాత మళ్ళీ కలుస్తామా? కొంతమందిని జీవితంలో ఒక్కటేసారి కలుస్తాం మనం. ఆ ఒక్కసారిలో దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ఒకవేళ దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చి వారికి సువార్తను ప్రకటించమని తెలియపరుస్తున్నప్పుడు వెళ్ళి ప్రకటించు. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వినని దేవుని గురించి ఎట్లా విశ్వసిస్తారు? యేసు ప్రభు అంటేనే తెలియదు, యేసు ప్రభు పేరే తెలియకుండా యేసు ప్రభుని ఎట్లా నమ్ముకుంటారు వాళ్ళు? యేసు ప్రభుని ఎట్లా ప్రార్థన చేస్తారు? యేసు ప్రభు గురించి చెప్పు. యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పు. యేసు ప్రభు రక్షిస్తాడు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు అని చెప్పు. అప్పుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన వారు ప్రార్థన చేస్తారు. అయ్యా పలానా వ్యక్తి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలియపరిచాడు, నా సమస్యలో దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో, ప్రార్థించి చూద్దామనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. తెలియని వ్యక్తి గురించి ఎట్లా ప్రార్థన చేస్తారు? ఎట్లా విశ్వాసం ఉంచుతారు? తెలిసిన నువ్వు నోరు తెరిచి చెప్తేనే కదా ఎదుటి వ్యక్తి విశ్వాసం ఉంచేది, ఎదుటి వ్యక్తి నమ్ముకునేది, ఎదుటి వ్యక్తికి యేసు ప్రభు గురించి తెలిసేది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం తెలియపరిచాడు. ఆ బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు, మనకు అప్పచెప్పాడు. మనం సువార్త ప్రకటించాలి. సువార్తికుని పని చేయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనమందరం సువార్తికుని పని చేస్తున్నాములో చేయుదుము గాక. మనమందరం దేవునికి సాక్షులంగా జీవించుదాము గాక. ఎవరికైనా సహాయం చేయండి అమ్మా. ఎవరైనా ప్రాణం పోతున్న సమయంలో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? ప్రాణం పోతుంది అనుకుందాము, బతికే అవకాశం లేనప్పుడు ఏం చేస్తే బెస్ట్? సువార్త చెప్పండి, సువార్త చెప్పండి. చివరి క్షణంలో అయినా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని దగ్గరికి వెళ్తాడు. ధైర్యం కావాలి సువార్త చెప్పాలంటే. ఎదుటి వాళ్ళు వీళ్ళు ఏమో అనుకుంటారంటే నువ్వు చెప్పలేవు సువార్త. నువ్వు నమ్మింది బలంగా నమ్మి చెప్పాలి. నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు, ఈయన ద్వారానే నరకం తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్తారా నువ్వు నమ్మితే నువ్వు చెప్తావు. వేరే వాళ్ళ అభిప్రాయాల గురించి పక్కన పెడితే నువ్వు చెప్తావు. వాళ్ళు వచ్చి ఏంది చచ్చిపోయే ముందు ఈ మాటలు నువ్వు చెప్పేదంటే చచ్చిపోయే వాళ్ళకే కావాలి. ఇంకొంత సమయంలో చచ్చిపోయే ఆ శిలువ మీద వేలాడుతున్న దొంగను దేవుడు రక్షించలేదా? రక్షించాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు మంచి సమయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ పక్కన వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు మంచి సమరేనుగా జీవించదుగాక అని చెప్పండి. ఇంకొక పక్కన వాళ్ళకి చెప్పండి నువ్వు మంచి సమరేనుగా జీవించదుగాక. చెప్పినరా?
మనమందరము మంచి సమరయులుగా జీవించదుం గాక. దేవునికి మంచి సమరయులు కావాలి. చివరిలో అదే వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, 36 వచనం, లూకాసు వార్త 10:36. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది. ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువారు? ముగ్గురు ఎవరంటే, ఒకతను యాజకుడు, రెండవ అతను లేవీయుడు, మూడో అతను సమరయుడు. ఈ ముగ్గురిలో అతనికి పొరుగువాడు ఎవరు? ఎవరు సహాయం చేశారో వాళ్ళే పొరుగువారు. నీ పొరుగు వారికి సహాయం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. మన పొరుగు వారిని ఆదరించే వాళ్ళంగా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం మంచి సమరయులుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా, మా జీవితంలో మార్చండి ప్రభువా, మా జీవితంలో అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా ప్రార్థన చేయండి. మనం అందరం ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటించగలిగితే నీలాంటి 10 మందిని దేవుడు నిలబెడతాడు. తద్వారా ఇంకా గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. కేవలం నువ్వు మాత్రమే దేవుని గురించి తెలుసుకొని నువ్వు మాత్రమే పరిచయంలో వాడబడితే ప్రయోజనం లేదు. నీలాగా అనేకులను దేవుని కొరకు నిలబెట్టగలిగితే ఆ నిలబడిన వ్యక్తి ఇంకా ఎంత గొప్ప కార్యములు జరిగిస్తాడో మనకు తెలియదు. అది నువ్వు గమనించాలి. ఒక విత్తనము నువ్వు నాటుతున్నప్పుడు అది ఒక్క చెట్టే, కానీ అది ఫలించడం ప్రారంభిస్తే దాని నుంచి ఎన్ని ఫలములు వస్తాయో నీ ఊహకు అందదు. నువ్వు ఒక్కటే కదా నాటింది, కానీ ఆ నాటిన ఒక్క వృక్షము అనేక ఫలములు తీసుకొస్తా ఉంది. నువ్వు ఒక్కరికి సువార్త చెప్పి ఒక్కరిని రక్షించగలిగితే ఆ వ్యక్తే 1000 మందికి సువార్త ప్రకటించే ఒక గొప్ప సువార్థికునిగా దేవుడు నిలబెట్టవచ్చేమో. లేదంటే నువ్వే దేవుని కొరకు ఒక గొప్ప సువార్థికునిగా నువ్వు నిలబడొచ్చేమో. దేవుని కార్యముల గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా దేవుడిని నిలబెడతాడు. దేవుని కొరకు నువ్వు నిలబడు. ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను వాడుకోండి ప్రభువా. ప్రార్థన చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో, ఏవైనా భయాలు కలుగుతున్నాయేమో, ఏవైనా ఆందోళన కలుగుతున్నాయేమో, ఎవరికైనా చెబితే ఏమనుకుంటారో అనే అభిప్రాయాలు ఉంటున్నాయేమో, ఇవన్నీ మనుషులుగా మనకు ఎదురయ్యే సవాళ్ళే. వాటిని అన్నింటినీ మనం జయించాలి. ఈ లోకమును మనం జయిస్తే దేవునికి సాక్షులంగా మనం జీవిస్తాం. యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడించుకోరు వారు తన శిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. నీ సిలువను నువ్వు మోసుకుంటూ వెంబడించాలి. సిలువ అంటే భారం, సిలువ అంటే శ్రమ, సిలువ అంటే హేళన, సిలువ అంటే అవమానం. ఇవన్నీ నువ్వు భరించగలిగితేనే దేవునికి సాక్షిగా జీవిస్తావు. నువ్వు చేస్తుంది మంచి పనే, అది నీకు తెలుసు, కానీ నీ ఎదుటి వారికి తెలియని పరిస్థితిలో నిన్ను అవమానపరచొచ్చు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు నీకు అవమానం కలిగిందేమో, ఏందమ్మా ఎప్పుడు దేవుని గురించి చెప్తున్నావు అని నిన్ను అనరాని మాటలు అన్నారేమో, అవన్నీ పట్టించుకోకమ్మా. యేసయ్య చెప్తా ఉన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి, హింసించి, దూషించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ జీవితంలో ధన్యం. మీరు ధన్యులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వేమో బాధపడతా ఉన్నావు. నేను దేవుని గురించి చెప్తుంటే నన్ను తిడతా ఉన్నారు, నన్ను అవమానపరుస్తున్నారని కృంగిపోతున్నావేమో. దేవుని దృష్టిలో నువ్వే ధన్యుడవు. నేను ఎవరికి సువార్త చెప్పను, యేసు ప్రభు గురించి ఎవరికి పరిచయం చేయను, నేను మాత్రం నమ్ముకుంటా అన్న వాళ్ళు కాదు ధన్యులు. సువార్త చెప్పి దేవుని కొరకు నిలబడ్డం ద్వారా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారు ధన్యులు. పరలోకమందు వారి ఫలము అధికమవుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరలోక రాజ్యంలో సంపాదించుకో. ఈ లోకంలో ఈ చెదలు, ఈ పురుగులు కొట్టేసే ఈ డబ్బును కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. నిత్య రాజ్యములో నువ్వు ఏదైనా సంపాదించుకుంటే అది నిత్యం ఉంటుంది. ప్రార్థన చేయండి. యేసయ్య నా స్నేహితులకు నేను సువార్త చెప్తాను ప్రభువా, నా బంధువులకు నేను సువార్త చెప్తాను ప్రభువా, నా రక్త సంబంధులకు నేను సువార్థికునిగా నిలబడతాను ప్రభువా. నా ఇరుగు పొరుగు వారికి అయ్యా వీలైనప్పుడు, సమయం దొరికినప్పుడు నీ గురించి చెప్తానయ్యా. రక్షించే దేవుడు యేసు ప్రభు. ఆయన మన పాపముల గురించి రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను ఒకవేళ దేవుని నమ్ముకోకుంటే కఠినమైన స్థితిలో ఉండేవాడిని, నేను చాలా ఘోరమైన పాపములు చేసేవాడిని. ఈ రోజుకి నేను బ్రతికి ఉండేవాడని కాకపోవచ్చు, కానీ దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను బ్రతికి ఉన్నానని చెప్పు. నువ్వు గత జీవితంలో చేస్తున్న కార్యములే ఈ రోజుకు కూడా నువ్వు చేస్తున్నట్లయితే మనలో అనేకులము ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. దేవుని నమ్ముకోబట్టే నువ్వు నేను బ్రతికున్నాం.
ఆ దేవుని గురించి చెప్తున్నామా? ఆ దేవుని గురించి చెప్తున్నామా? ఈ చిన్న జీవితం, నువ్వు వద్దన్నా ఈ లోకాన్ని విడిచిపెడతావు, నువ్వు కావాలన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజు వస్తుంది. ఈ ఉన్న జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నీ కుటుంబాన్ని, నీ కలిగిన వాటిని చూసుకుంటూనే దేవుని కొరకు సమయాన్ని ఈ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడంటే, వెళ్తున్న మార్గంలో ఎదురైన సమస్యను ఎదిరించాడు. ఎదురించడం కాదు కానీ ఆ సమస్య గురించి ఆలోచించాడు. ఆ మనుష్యుని గురించి, కొన ప్రాణముతో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించి ఆయన ప్రయాణాన్ని ఆపుకొని వాయిదా వేసుకొని అతని గురించి ఆలోచించి అతని గాయాలు కట్టి ఒక ప్రదేశంలో ఆయనను తీసుకువెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి ఆయనను చేర్చాడు. అవసరం అంటారా? ఆయనకి ఏమైనా పని లేదంటారా? డబ్బులు ఎక్కువయ్యాయా? కాదు. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమ, ఎదుటి వ్యక్తి ప్రాణం మీద ఉన్న బాధ్యత, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేని పరిస్థితిలో ఉంటున్న నువ్వు సువార్తను ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎవరికైనా బాగలేదంటే నీ హృదయం కదిలించబడతా ఉంది, జాలి కలుగుతుంది, మంచిదే. మరి సువార్త ఎందుకు చెప్పట్లేవు? యేసయ్య కదా రక్షించేది. ఈ లోకంలో ఆ వ్యక్తికి నువ్వు ఎంత సహాయం చేసినా ఆయన ఈ లోకంలో అన్ని సంపాదించుకొని ప్రాణమును కోల్పోయి ఆత్మ నరకంలో పడిపోతే అది నిజమైన బాధ కదా. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం అందరము సువార్థికులుగా మార్చబడదాం గాక. అనేకులను దేవుని వైపుకు నడిపించే స్థితిలో యేసు నామములో మనం ఉందాం గాక. మనం నోటి నుండి సువార్త యేసు నామములో వచ్చును గాక. పరిస్థితిని అనుకూలపరచుకొనుటకు దేవుడు నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీ మాటలు అనేకుల హృదయంలో కార్యములు జరిగించును గాక. అనేకులను దేవుని వైపుకు నడిపించును గాక. తద్వారా నీ జీవితం దీవించబడును గాక. మొదట నా రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు నీకు కావలసిన అవసరతలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని తెలియపరుస్తున్నాడు. ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికే స్థితిలో ఉంటున్నావా? అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించే స్థితిలో ఉంటున్నావా? యేసయ్యా నీకే వందనాలు. మామందరికీ సహాయం చేయండి. నీ బిడ్డల పైన తండ్రి యేసయ్యా ఆత్మల భారము దయచేయండి ప్రభువా. ఆత్మల భార్యం దయచేయండి. అందరూ చేతులు ఎత్తుదాం, అందరం చేతులు ఎత్తుదాం, అందరం చేతులు ఎత్తుదాం, అందరం చేతులు ఎత్తుదాం. యేసయ్యా నీకే వందనాలు. అందరం చేతులు ఎత్తుదాం. స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీ బిడ్డలందరిపైన ఆత్మల భారము దయచేయండి, ఆత్మల భారం దయచేయండి, ఆత్మల భారము దయచేయండి ప్రభువా. ఎవరైనా నశించిపోతుంటే, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోరిపోతుంటే నేను తండ్రి మా ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది. అలాంటిది తండ్రి యేసయ్యా నశించిపోయి మా రక్త సంబంధుల్లో అనేకులు నరకానికి చేరువుగా ఉంటే అయ్యా చూసి మేము ఎలా తట్టుకుంటున్నాం అయ్యా. సరైన వాటి గురించి ఆలోచించే జ్ఞానమును మాకు దయచేయండి. మేము చెప్పగలిగినప్పుడు చెప్పాలి ప్రభువా. అలాంటి కృపను మాకు దయచేయండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిజం పొందు వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అతను నమ్మడం నమ్మకపోవడం అతని యొక్క సొంత నిర్ణయం. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి, దేవుని ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. దేవుని వాక్యమును నువ్వు కలిగి నువ్వు మాట్లాడినప్పుడు అతని హృదయంలో కార్యం జరుగుతుంది. నువ్వు విశ్వాసంతో చెప్పు, నేను పలుకుతున్న మాటలు అతని హృదయంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తుందని విశ్వాసంతో ధైర్యంతో చెప్పు. దేవుడు కార్యం జరిగిస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. పరమ తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు. మా మందిరంలో అనేకులను తండ్రి నీ కొరకు ప్రయాసపడేవాడిని నిలబెడుతున్నందుకు వందనాలు. ఈ నెలలో తండ్రి యేసయ్యా అయ్యా కనీసం ఒక 5 మందికైనా సువార్త ప్రకటించినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ సువార్త కేవలం ఈ నెల మాత్రమే కాకుండా ప్రభువా, ఇది ఒక ప్రారంభించి ప్రభువా బిడ్డల జీవితంలో అనేకులకు సువార్త ప్రకటించినట్లుగా బిడ్డల్ని నిలబెట్టండి, బలపరిచి నీ సహాయం అనుగ్రహించి నడిపించండి. మందిరమును అభివృద్ధి పరచండి ప్రభా. అనేకులు మందిరంలో చేర్చబడి నాటబడి ఫలించి అభివృద్ధి పరచబడినట్లుగా సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తుండగా ఎవరైనా ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, నేను రక్షింపబడాలనుకుంటున్నా, యేసయ్యే రక్షించే దేవుడు అని తెలుసుకున్నాను, ఈరోజు నా హృదయంలోనికి యేసయ్యను అంగీకరించి యేసయ్య కొరకు జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు ఉంటే మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంతవరకు యేసయ్యను అంగీకరించకుంటే, ఇంకా రక్షణ పొందని వారు ఉంటే కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, అందరం కలిసి చెప్దాం, యేసయ్యా ఈరోజు నీ దగ్గరికి వస్తున్నానయ్యా. అనుకోకుండా ఆయన మందిరంలో లేను ప్రభువా, నీ చిత్తం ప్రకారము ఈరోజు నన్ను మీరు ఇక్కడ నిలబెట్టారు.
అయ్యా 2000 సంవత్సరముల క్రితము మీరు ఈ లోకానికి వచ్చి మా అందరి పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను. ఈరోజు నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధునిగా మార్చండి. నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నందుకు వందనాలు. నన్ను రక్షించినందుకు వందనాలు. ఇక మీదట నీ కొరకే జీవిస్తానయ్యా. పరిశుద్ధాత్మదేవా, నాలో ఉండి నన్ను నడిపించండి. ఇప్పుడు సాతానుకి చెప్తాం, సాతాను, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. నేను దేవుని బిడ్డను. నా పైన ఏ అధికారం నీకు లేదు. నా పైన సమస్త అధికారం దేవునికే. నా జోలికి యేసు నామములో రాకుందువుగాక. నేను దేవునికి మహిమకరంగా జీవిస్తాను. నేను దేవుని బిడ్డను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.